టీమిండియా బ్యాటర్ మరియు ఆంధ్ర క్రికెట్ ఆటగాడైన హనుమ విహారీ గురించి పెద్ద పరిచయం అక్కర్లేదు. ఇతనంత గొప్ప క్రికెటరో చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియా తరపున దాదాపు 16 టెస్ట్ మ్యాచ్లు ఆడి ఎన్నో విజయాల్లో పాలు పంచుకున్నాడు. మరియు అందులో కొన్ని మ్యాచ్లు బాగాడి టీమిండియాకు విజయం సొంతం చేశాడు. వివాదాలకు దూరంగా ఉండే హనుమ విహారీ పేరు ఈ మధ్యన వార్తల్లో తెగ నానుతూ ఉంది. అసలు ఆ గొడవ ఏంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. హనుమ విహారీ ఆంధ్ర క్రికెట్ జట్టు నుంచి వెలిపిన విషయం అందరికీ తెలిసిందే. తిరిగి మళ్ళీ ఆంధ్ర క్రికెట్ జట్టు తరపున ఆడబోనని తన రంజీ ట్రోఫీలో చివరి మ్యాచ్లో తెలిపాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని మళ్ళీ తిరిగి ఆ జట్టు తరపున ఆడబోనని పేర్కొన్నాడు. ఈ మేరకు హనుమ విహారీ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టాడు. నువ్వు చేసే ఈ పోస్టు ద్వారా కొన్ని వాస్తవాలు మీ ముందుకు తెస్తున్నాను కూడా పేర్కొన్నాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా హనుమ విహారీ బెంగాల్తో ఆడిన ఫస్ట్ మ్యాచ్కు కెప్టెన్గా వ్యవహరించాడు. ఆటలో భాగంగా 17వ ఆటగాడిపై హనుమ విహారీ అరిచాడు. అది మనసులో పెట్టుకున్న ఆటగాడు తన తండ్రి అయిన రాజకీయ నేతకు ఫిర్యాదు చేశాడు. ఆ రాజకీయ నేత హనుమ విహారీపై చర్య తీసుకోవాలంటూ అసోసియేషన్ తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. ఫలితంగా అతన్ని కెప్టెన్ నుంచి తొలగించారు.